పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఫేవరెట్ మన ఛానల్లో కపుల్ వ్లాగ్ తోటి మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఈరోజు ఈ వ్లాగ్లో కపుల్ వ్లాగ్ అనమాట. మేము గేమ్స్ ఆడుకున్నాము ఈ వ్లాగ్లో. ఎవరు గెలిచిరు ఏంటంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ నేను అసలు నాకు హెడ్కి అంటే జుట్టుకి నూనె లేకుండా నేను అసలు ఒక్క రోజు కూడా ఉండా. అందుకని ఖచ్చితంగా ఆ రోజు హెడ్ బాత్ చేసిన అంటే నైట్ వరకు ఎప్పుడైనా సరే నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకుంటా, లేదంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది. మా వారికి పొద్దుగాల ఈరోజు గేమ్ ఆడుకుందాం ఒకటని చెప్పిన. ఆయన నుండి సరే అట్లా అయితే ఫాస్ట్గా వంట చెయ్యి, 12 లోపు వంట చేసేస్తే అప్పుడు నేను గేమ్ ఆడతా, లేదంటే ఆడా అని చెప్పారు ఆయన. సో తొందరగా ఎర్లీగా లేచి స్నానం ఇట్లా వేసేసుకొని నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను ఇంకా రోజు ఎగ్ పులుసు చేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయరు, నేను రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో నేను రెసిపీ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు 12 లోపు వంట ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి కదా, మా వారు గేమ్ ఆడతారు. సో అందుకనేసి నేను ఫాస్ట్గా నేను వంట పని అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా నేను వంట అంతసేపు మా చిన్న పాపని మా వారు ఆడిచ్చారు. అండ్ సనీస్ వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయింది అప్పటికే, టిఫిన్ ఇట్లా చేసేసి. అండ్ ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో గేమ్ కోసం రెడీ అనమాట. మా వారిని నేను సిద్ధం చేసిన, నేను కూడా సిద్ధమైపోతున్నాను అనమాట. ఇక్కడ హలో మేడం పాప, ఇది పిల్లలు గెలిచారు, నువ్వు గెలవలేదు అనుకో, అంతే సంగతి. నువ్వు ఇప్పుడు ఇది గెలిచావు అనుకో, నేను ఇక రీల్స్ చేయమని అడగని, నేనే చేసుకుంటా, ఓకేనా? నేను కరెక్ట్ చేసిన, స్టార్టింగ్ చూస్తా. రీల్స్ చూసినా నాకు తెలుసు. నువ్వు చేసినప్పుడు ఎట్లా పెట్టుకుంటున్నావు, నన్ను చేసినప్పుడు ఎట్లా పెట్టుకుంటున్నావు అని చూస్తున్నా నేను. అర్థమైందా? నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు చేస్తుందా, నీకెంత చేస్తుందా పెట్టు. పాడు 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 చేద్దాం. నువ్వు ఎట్లా చేస్తే అట్లా చేస్తే నాకు కూడా వస్తుంది రాదు. నువ్వే ఇట్లా కదా వేసింది, నువ్వు ఇట్లా పెట్టుకున్నావా? లేదు, నువ్వు ఇట్లా పెట్టుకో, నువ్వు పెట్టుకోలేవు. ఇదేంటంటే ఇది ఓపెన్, ఇది క్లోజ్ ఉండే. సరే ఇది ఓపెన్ ఉండే, ఇది క్లోజ్, ఇది ఓపెన్. లేదు ఇట్లా నువ్వు ఇట్లా చేసినావా? ఇట్లా చేసినావా చెప్పు. సరే చెయ్యి, నువ్వు చెయ్యి. నేను చెప్తా చూడు, ఆ ఫస్ట్ గ్లాస్ అక్కడ కరెక్ట్ ఉండేది 2 4 పెట్టు. ఆ ఫస్ట్ గ్లాస్ చెప్పింది నాకు ఓపెన్.
ఆగో చూసినావా ఒక్క అదే మళ్ళీ ఆగు. సరే ఇప్పుడు నువ్వేంటంటే చెయ్యి చెయ్యి ఆగో చూసినావా సరే ఇప్పుడు ఓ ఇద్దరు గ్లాస్ రాలనా ఆ? ఇలాంటి ఒక బ్యూటీ లేదు. చెయ్యి ఇప్పుడు నువ్వే. సరే ఇగో 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 ఓ నాది ఎల్లంకల పెట్టు ఏదిరా ఇది అది నిలబెట్టు ఇది ఇది బోర్లు ఇయ్యి. ఇంకో ఏం చెయ్యి ఆమె ఏం చేస్తుంది గ్లాస్ ఉంది ఇట్లా బోర్లు ఇస్తుంది నేను చెయ్య నువ్వే వేసుకో నువ్వు ఎన్నిసార్లు వేస్తారు ఇంకా ఊపుతారా చేస్తున్నా చూడు చెయ్యి ఇగో చెయ్యి ఓకేనా ఏయ్, ఇది దింపు అన్న సరే, ఇగో. నిలబెట్టు కొన్నది అట్లా ఇట్లా పెట్టి నడిచి ఇట్లా పెట్టు ఇప్పుడు రా. అది సరే ఇప్పుడైనా సరే సరే చెయ్యి. ఇగో అన్ని 3 నిలబడాలి 3 అన్న ఇగో ఇగో హలో నీకు తెలియక అంటే ఆమె చెప్తాం ఇస్తుందా నీకు ఇస్తుందా సారి గెలిస్తే ఎవళ్ళైనా కానీ మాట మెల్లి ఆడుతుంది నేను ఎన్నిసార్లు వేసినా అట్లీస్ట్ ఒక 10 సార్లు వేయచ్చు నేను ఎన్నిసార్లు వేసిన చేయనా చూస్తా చూసి కాదు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు చూడు నిలువులో 9 అడ్డంలో 9 నీ చేతిలో పులిగడ్డ ఉంది కదా ఇల్లగానే ఎండ్లన్నా పెట్టుకో ఇల్లనే పెట్టాను ఎండ్లన్నా పెట్టుకో నీ ఇష్టం అడ్డంగా వచ్చినా నీళ్ళు వచ్చినా మళ్ళీ 9 రావాలి ఇల్లకి తీయకు కాయ తీయొద్దు అదే పెట్టాలి తీసుడు అవసరం తీసుడు లేదు 500 ఛాలెంజ్ గెలుమన్నాడు నువ్వు 500 ఇచ్చేది కానీ నాకు ఇప్పుడు తీర్పు చాలేనా నాకు ఏదో కానీ పెట్టాలి నీ ఇష్టం సంకీర్తన పెట్టి తర్వాత పెట్టవా? ఇంతమంది మీద అవినేష్ అంకుల్ ఇంతమంది ట్రై చేసి సంకీర్తన ఒకటే పెట్టింది ఏదో కానీ పెట్టాలి అంతే ఏం చేయదు నువ్వు ఏ నుంచి ఏమన్నది ఏ నుంచి ఎవరన్నా పెట్టు ఆ ఉల్లిగడ్డలో పెట్టాలి 5 నుంచి 9 ఆ. పది అయితే లేవా 4 6 10 కాదా పెట్టు ఖచ్చితంగా ఉల్లిగడ్డనే పెడతాను నువ్వు కూడా పెట్టు ఏదే నుంచి అన్నది ఏదే నుంచి అన్న పెట్టు అంతే అట్లా ఎట్లా పెడతావు 2 లైన్ రావాలి అడ్డం పొడి రావాలంటే ఎందుకు అంటారు మధ్యలో 3 ఎట్లన్నా పెట్టుకోవాలి రేపటిదాకా ఆలోచిస్తావా
పెట్టన్నా స్టార్టింగ్ ఎట్లుండి అట్లా పెట్టు కాయ ఇది ఇలా పెట్టాలి అంతే కదా. రెండు రెండు 4 6 9 3 2 3 3 5 6 7 8 9 9 ఇంకో ఉల్లిగడ్డ ఎటు పోయింది? ఇది పెట్టిన ఎక్స్ట్రా ఎట్లన్నా పెట్టుకోవాలి చెప్పినా కదా నేను నీకు. ఎట్లన్నా పెట్టుకో. ఇట్లా 9 ఇట్లా 9 వచ్చినాయా? అన్నం పెడతాడు ఇంకా అయిపోయాయి. మళ్ళీ పెట్టి నేను ఎట్లా పెట్టినా నువ్వు చేస్తావు అంతే. ఫైనల్లీ మా వారైతే 2 గేమ్లు ఓడిపోయారు అనమాట. నేనే గెలిచిన 2 గేమ్లు. సో 500 బెట్. సో నేనే బెట్ విన్ అయినా. ఆల్రెడీ మా వారు 500 ఇచ్చే ఉంది నాకు. సో ఆ 500 ఈ 500 తెరిపేస్తా అన్నారు కానీ ఆయన్నే మళ్ళీ తిరిగి నాకు 500 ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఈవినింగ్ ఆ రోజు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కొంచెం సేపు ఆ రోజు ఆఫ్ మా వారికి, అంటే వీక్ ఆఫ్ అనమాట. అందుకనేసి ఇంకా ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మధ్యాహ్నం అంతా ఈ గేమ్స్ అంతా ఆడుకున్నాము. ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా చిన్న పాప, నేను ఫస్ట్ టైం తను రైమ్స్కి ఇంత బాగా డ్యాన్స్ చేస్తాను చూడము. మా అల్లుడు ఫోన్లో రైమ్స్ పెట్టుకొని కోకొమ్మలు రైమ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని చూస్తుండే ఆయన. ఈమెమో దానికి డ్యాన్స్ ఆడుతుంది. నేను షాక్ అయిపోయినా, అమ్మ పాప వీటికి కూడా డ్యాన్స్ ఆడుతుందా అనేసి. సో అందుకే క్యాప్చర్ చేసుకున్నా. సో కొద్దిసేపు అక్కడ ఉండేసి ఒక 1 or 2 hours అక్కడ ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. మేము ఇంటికి వచ్చేసరికి ఆంటీ స్టీల్ సామాన్ తీసుకుంటుంది అనమాట, దేవి ఆంటీ. సో దేనికి స్టీల్ సామాన్ తీసుకుంటే వెంట్రుకలకు అని మీరు అనుకోవచ్చు. అస్సలు కాదు, వెంట్రుకలకు కాదు. చీరలు ఉంటాయి కదా, అంటే ఆల్రెడీ కట్టుకొని బోర్ వచ్చేస్తే అవి అస్సలు చిన్నగా అట్లాంటి చీరలు ఉంటాయి కదా, అట్లాంటి చీరలకు కూడా స్టీల్ సామాన్, ప్లాస్టిక్ సామాన్ ఇస్తారనమాట. ఇప్పుడు ఊర్లలో కూడా స్టార్ట్ అయింది. ఇదివరకు అయితే సిటీలో మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఊర్లలో కూడా ఇస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ ఆవిడ నచ్చని కొన్ని చీరలన్నీ 6 చీరలకి ఈ పెద్దది స్టీల్ గిన్నె ఇచ్చింది అన్నట్టు ఆమె ఆంటీ. అది కాకుండా ఇంకొకటి కూడా కావాలని చాలాసేపు బేరం చేసింది. సో లేడీస్ అంటే అంతే, పెద్ద వాటికి ఆనందపడకుండా ఇట్లాంటి చిన్న వాటికి ఎక్కువ ఆనందపడతాం అన్నట్టు. నిజమా కదా? కామెంట్ చేయరి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.